అని ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఆమేన్. థాంక్యూ. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెచ్చించానా నీకై వెలిగించానా. పాడదాం ప్రతి ఒక్కరు అందరూ కలిసి పాడాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెచ్చించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా కై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను చూచావని. జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఎదిరించానా నిన్నే గణపరిచానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా. ఈ కన్నవన్నీ వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీకోసం చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా చావని. ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా పోషింపచేసావయ్యా. ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా పోషింపచేసావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా. నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా. నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా.
ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏ మోసం నీ ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ నన్ను చూసావని ఇల్లునిచ్చావయా ఆ అనువునిచ్చావయా భాగ్యమిచ్చావయా నాకు సుఖమునిచ్చావయా ఇల్లునిచ్చావయా ఆ అనువునిచ్చావయా భాగ్యమిచ్చావయా నాకు సుఖమునిచ్చావయా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఎదిరించానా ఓ మరుగైపోయానా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఎదిరించానా ఓ మరుగైపోయానా ఎప్పటికైనా నీ కోసం ఆమేన్ ఎప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా పాడదాం ప్రతి ఒక్కరు కూడా ఒక్కరినైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా మనలో భయము లేదండి. ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడా ఎలాగున్నా సరే వచ్చి ప్రభు బలలో పాలు పంతులు పొందేస్తుంటాము. అది తీసుకోవడానికి ఒక యోగ్యత కావాలి. దానిని అంగీకరించటానికి ముందు నీవు ప్రభు చేత అంగీకరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనము ఎవరి చేత అంగీకరించబడాలి చెప్పాలండి? ప్రభు చేత అంగీకరించబడాలి. ప్రభు చేత అంగీకరించబడినప్పుడు ఆయన అన్నాడు, నీవు నాతో పాలు పంతులు పొందిన దానివి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అలా ఉండటం వలనే ఏమొచ్చిందయ్యా అంటే చెప్పండి, దేవుని యొక్క శరీరములో ఒక్కొక్క భాగములుగా మనందరము ఆశీర్వదింపబడాలి అని దేవుని ఒక ఆలోచన. దేవుని ఆలోచనకు వ్యతిరేకముగా, దేవుని మాటకు వ్యతిరేకముగా, దేవుని ప్రవర్తనకు మనము వ్యతిరేకముగా ఉన్నప్పుడు వాటిని నీవు కానీ నేను కానీ అంగీకరించకూడదు. అందులోనికి అసలు నీ చెయ్య పట్టడానికి కూడా వీల్లేదు. నేను కొన్ని విషయాలు చెబుతాను. ప్రభు ఒక శరీరంలో మనము పాలు పంతులు పొందేట అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, నీ సహోదరునితో నేను ఒకవేళ నీకు ఏమైనా గొడవ జరిగినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇంటి దగ్గరే దెబ్బలాడేసుకుని వచ్చేస్తారు కొంతమంది. భార్యాభర్తలు దెబ్బలాడేసుకుంటారు, కుటుంబంలో దెబ్బలాడేసుకుంటారు, సమాధానం లేకుండా తిట్టేసుకుని కట్టేసుకుని కలబడిపోయి అన్ని రకాలుగా చేసేసి తెల్లని వస్త్రాలు వేసి దేవుడి మందిలోకి వచ్చి కూర్చుంటాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్నమాట ఏంటంటే, నువ్వు అంటే శరీరముతో అంటే ప్రభు బలలో అంటే నువ్వు ఏకేపించేటప్పుడు నీ కుటుంబంలో నువ్వు ముందు సమాధానం పడి రమ్మన్నాడు. అలా వెనక్కి వెళ్ళు. ఏం చేయాలి? సమాధానము పడి వచ్చి దానిని
ఎందుకంటే నీ దేవుడు సమాధానమునకు కర్త కాబట్టి నీవు సమాధానం లేనప్పుడు దానిని నువ్వు స్వీకరించకూడదు. సమాధానం లేకపోయినా, నీవు స్థిరముగా లేకపోయినా, బలముగా లేకపోయినా, దేవుని చేత మెచ్చుకునే వ్యక్తిగా ఒకవేళ నీవు లేకపోయినా, ఇందులో పాలు పొంతులు పొందితే అది నీకు చాలా ప్రమాదం అని రాయబడి ఉంది. కాబట్టి ప్రభు బలలోనండి ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో పాలు పొంతులు పొందుతామో వారిని దేవుడు అంటున్నాడు ఆశీర్వదించడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కలిసి. ఎవరైతే యోగ్యులుగా దాన్ని స్వీకరిస్తారో, పాత్రలోది మీరు త్రాగినప్పుడు దేనిని ప్రచురపరచాలండి? ఆయన మరణమును గురించి ప్రచురము చేయాలి. అంటే ఆయన శరీరములో పాలు పొందులు పొందే ఒక వ్యక్తి దేవుని పని చెయ్యాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలండి? నీ దేవుడి కొరకు ఇతరులకు ప్రకటించాలి. అక్కడ రాయబడి ఉందండి. ఏమని రాయబడి ఉంది? తిని పాత్రలో త్రాగినప్పుడల్లా నువ్వు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమునే చేయాలి. చెబుతున్నారా? ప్రభు మరణాన్ని అనేకులకి గుర్తు చేస్తున్నారా? నీ కొరకు పరలోకము నుండి ఒక వ్యక్తి వచ్చి మరణించాడు అని ఎవరికైనా ఒక మాట అయినా నువ్వు చెప్పగలుగుతున్నావా? వస్తున్నాం, ప్రభువులు తింటున్నాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వారం కొరకు ఎదురు చూస్తున్నాం, మళ్ళీ అయితే నెక్స్ట్ నెల కొరకు ఎదురు చూస్తున్నాం అంతే. ఎందుకంటే ఆయన పాత్రలోది తిని ఆయన పాత్రలో నువ్వు త్రాగినప్పుడు ఆయన వచ్చే వరకు, ఎప్పుడు వరకునండి? ఎవరు వచ్చే వరకుని? పాస్టర్ గారా? ఎవరు వచ్చే వరకుని? యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు. అంటే ఆయన వస్తానన్నాడు కాబట్టే కదా వచ్చే వరకు అని రాశారు. ఆయన రాకపోతే వచ్చే వరకు ఎందుకు రాస్తారు? ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నా కొరకు ప్రభు వస్తాడని నమ్ముతున్నారు? నువ్వు సూపర్ రా. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు వస్తాడని నీకు నమ్మకం మరి ఉంది కదా. మరి ప్రభు వచ్చే వరకు ఎందుకు దేవుని పని చేయట్లేదు? దేవుడు వస్తాడని నీకు తెలిసినప్పుడు దేవుడు వచ్చే వరకు ఎందుకు ఎవరికి నువ్వు సువార్త ప్రకటించట్లేదు? దేవుడు వస్తాడని తెలిసి ఆయన మరణమును ఎందుకు అనేకులకు ప్రకటించలేకపోతున్నావు? దేవుడు వస్తాడని తెలిసి నీ కొరకు ఒక పరలోకము నుండి ఒక వ్యక్తి వచ్చి ఈ భూమి మీద పడ్డ శ్రమను ఎందుకు నువ్వు అనేకులకు ప్రకటించలేకపోతున్నావు? ఇక్కడ రాయబడి ఉందండి, ఆయన వచ్చే వరకు చేయాలి. నువ్వు ఏదో కసితో వాక్యం వినేసి ఒక రోజు చేస్తే సరిపోదు. కసితో వాక్యం వినేసి ఎలాగైనా చేసేది ఏముండదు. ఒక వారం చేస్తావు, 2 వారం చేస్తావు, 3 వారం చేస్తావు, అయిపోయింది అంతే. అంటే వాక్యము నిన్ను బలపరచట్లేదా? ఇక్కడ రాయబడిన మాట, ఇదిగో ఆయన వచ్చే వరకు ఏం చేయాలండి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు మరణము కొరకు ఈరోజు అనేకులకి చెప్పగలుగుతున్నారు? అది చూడండి, ఎవరికని చెప్పారా? అవి పర్లేదు, చెప్పరా రే. ఇదిగో నా కొరకు ఒక వ్యక్తి వచ్చాడండి, ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడండి, మళ్ళీ వస్తాడని చెప్పు. ఆమె ఓకేనా? అంటే నీ కొరకు ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రాణాలు అర్పించి త్యాగం చేసి సిలువలో మనకు పడాల్సిన శిక్షను ఆయనే వేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కొరకు నువ్వు ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? చెప్పట్లేదు. ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? ప్రసాద్ గారు, మీరు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు వరకు ఎంతమందికి చెప్పుంటారు? చెప్పారా? ఏమని చెప్పారు? విన్నారండి? వెళ్తున్నారండి.
దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్క వ్యక్తికైనా సరే నువ్వు దేవుని మాట చెప్పకపోతే, ఎంతమంది భక్తులు ఉన్నారండి, ఎంతమంది భక్తులు ఉన్నారు దేవుని మాటను చెప్పకుండా ఆ రోజు ఉదయం టిఫిన్ చేసేవారు కాదంట, భోజనాలు చేసేవారు కాదంట. యేసన్న గారు ఎంతమందికి తెలుసు అని తెలుసా? మరి ఎంతమందికి తెలిసినప్పుడు నువ్వు చేసేదేంటి? ఎప్పుడైనా చేసేవాళ్ళ యేసన్న గారిలా? ఆయన ఉదయాన్నే టిఫిన్ చేయాలంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి, మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. ఒక వ్యక్తికి యేసయ్య కొరకు ప్రకటిస్తేనే కానీ ఆయన టిఫిన్ చేసేవాడు కాదు. ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తేనే కానీ ఆయన దేవుడి కొరకు ప్రచురపరచకుండా ఆయన అన్నం కూడా తినేవాడు కాడు. అంటే యేసయ్య కొరకు ప్రకటించకుండా ఉన్న రోజు ఆయన ఆకలితో గడిపిన రోజులు ఉన్నాయంట. చెప్పండి, ఈ రోజు నుండి దేవుడు పని చేయలేదు, అన్నం తినలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క చెయ్యిలాగలా చూసారా? ఈరోజు దేవుడు పని నేను చెయ్యలేదు కాబట్టి నేను ఈరోజు అన్నం తినట్లేదు అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఇప్పుడు చెప్పండి, ప్రభు అలాంటి వారిని చూసి ఆనందిస్తాడా? లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను చూసి దేవుడు ఆనందిస్తాడా? ఎందుకు ఆనందిస్తాడు నేను చూసి? ఇప్పుడు దేవుడు ఏం ఉద్ధరించావని, ఏం చేసావని? ఒక మనిషికి సువార్త చేయలేదు, ఒక మనిషికి దేవుడు ప్రకటించుకోలేదు, నీ కొరకు చనిపోని యేసయ్య గొప్పతనాన్ని ప్రకటించలేకపోయావు, ఆయన మరణాన్ని నువ్వు గుర్తు చేసుకోలేకపోతున్నావు. ఇంకితరులకి ఏం గుర్తు చేస్తావు? నీకే గుర్తులేదు యేసయ్య నీ కోసం చచ్చిపోయాడని. నెలత్తులోకి వచ్చినప్పుడు మాత్రం గుర్తుంది, అవును నా కోసం ఒక ఆయన చనిపోడు కదా. నీ అనుదినమును నువ్వు గుర్తించుకోవాల్సిన విషయము, నా కొరకు ఒక వ్యక్తి ప్రాణములను, మామూలుగా కాదు అది, ఒక వ్యక్తి కాదు. ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త, ఇన్నిటి మీద అధికారం ఉన్న దేవాది దేవుడు నీ మీదున్న అధికారమును బట్టి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంట. చూడండి, ఆరాధ్యం 41 వచ్చిన చదవండి ఒకసారి. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 41 వచ్చిన. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి, చాలు చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఎక్కడి నుంచి దిగి వచ్చారమ్మా? ఆయన ఒక దేశం పేరు చెప్పారా? ఒక ప్రాంతమా, రాష్ట్ర, జిల్లా? ఏం చెప్పారు? ఒక ఊరి పేరు చెప్పారా? ఆయన అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తీసుకునే ఈ రొట్టె, ఈ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు షాపులోకి వెళ్ళి కొందెత్తే వచ్చింది, అంతేనండి. షాపులోకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పాస్టర్ గారు పెట్టారు, ప్రార్థన చేసి ఎత్తాడు, అందరూ ఉపవాసంతో వచ్చాం కంటే కొద్ది తిని కొద్ది తాగితే తృప్తి చెందుతాం. ఎంతమంది ఉపవాసంతో వచ్చారు? ఇప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏదైనా అయిపోద్ది, పేదన అయిపోద్ది, భోజనం అంటే చేసి వెళ్ళిపోతావు అంతే. మరి ఇప్పుడు నువ్వు తిన్నదానికి నీ దేవుడి కొరకు ఎప్పుడు ప్రకటిస్తావు? ఆయన మరణమును ఎప్పుడు నువ్వు ప్రచురపరుచుతావని వాక్యం అడుగుతుంది. ఇప్పుడు నువ్వు సమాధానం ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు, ప్రభువుకు చెప్పాలి ఖచ్చితంగా ఒక దినం. ఎందుకో తెలుసా? ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మరణమునకు ప్రతిఫలం ఏంటో, మనకిచ్చిన ఆదరణ, కృప, ముఖ్యంగా ఆ నిత్య జీవానికి గుర్తుగా నిదర్శనం యేసుక్రీస్తు ప్రభు అని ఒక్క వ్యక్తికైనా నువ్వు ప్రకటించకపోతే, ఒక వ్యక్తికైనా నువ్వు తెలియచేయలేకపోతే దేవుడు నిన్ను చూసి ఎలా ఆనందిస్తాడని అడుగుతా ఉన్నాను. నీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాను.
మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ సార్ ఇచ్చిన హోంవర్క్ అంతా పక్కన పెట్టి నువ్వేదో పిచ్చికెతలు గీసారని మీకు సారు వెరీ గుడ్ అంటాడా? మీరు చేస్తున్న పని దగ్గరికి వెళ్ళి మీరు ఆ చేస్తున్న వాటిని వెనక నుంచి పగలగొట్టేస్తూ ఉంటే మన రూతమ్మ గారు వెరీ గుడ్ అనిల్ గారు అంటదా? చెప్పండి సార్. నువ్వు మీ ఆఫీసుకు పోయి మీ సార్ కంప్యూటర్ తీసి నేలకేసి కొట్టేసి కాగితాలన్నీ చెల్లా చెదరు చేసేస్తే వెరీ గుడ్ అంటాడా? అమ్మా నిన్ను కూడా అంటాడా? అయ్యా మీరు కూడా షాప్లో చేస్తున్నారు కదా, ఆ అరలో నేను కింద లాగేసి పాడేసి తొక్కేస్తే మీ సార్ వచ్చి వెరీ గుడ్ అంటాడా? ఎందుకనండి? అంటే మీరు ఏం చేస్తున్నారు? దేని మీద అయితే ఆధారపడుతున్నామో దానినే పాడు చేస్తే దాని యజమాని వచ్చి ఇలా పాడు చేయాలి అంటాడు ఎక్కడన్నా? ఇప్పుడు దేవుడి చేత కట్టబడిన ఆలయము నువ్వు. చెప్పండి, చెప్పాలి. నువ్వు దేవుడి చేత కట్టబడిన ఎవరి ఆలయం? బాబు ఇదేనండి బాబు ఆలయం అంటారా? కాదు, ఇక్కడ కూర్చున్న మనందరము ఎవరండి? దేవుని ఆలయం అంటండి. ఇప్పుడు దీన్ని పాడు చేస్తూ ఉంటే దేవుడు వెరీ గుడ్ ఇక్కడ కూర్చోడానికి చోటు అంటాడా అనడా? వెరీ గుడ్ అంటాడా అండి? ఇంకా అక్కడ ఆలయం లేదు కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడా? ఆలయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు నీ హృదయము. ఇప్పుడు చూసారా, దేవుడు ఎక్కడున్నానో ఎక్కడ ఉన్నానని చెప్పలేదండి. స్వయముగా మీకు అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. నీ హృదయమే నా దేవాలయం. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయమే. ఇప్పుడు ఆ హృదయమును దేవుని ఆధీనంలో ఉంచాలి. ఎందులో ఉంచాలండి? దేవుని ఆధీనంలో ఉంచే అక్కడ దేవుడు ఉంటాడు. లోక సంబంధమైన విషయాలు ఉంటే అక్కడ ఆలయము చెడిపోయింది, పాడైపోయింది. దేవుడు అక్కడ. కాబట్టి నీ హృదయము దేవుని ఆలయము అని రాయబడింది అంటే ఈ ఆలయమును మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? కాపాడుకోవాలని చెప్పరేంటి? కాపాడుకోవాలి. ఎలా? ఆయన శరీరములో పాలు పంతులు పొందుతున్న ప్రతి క్షణము అంటాను. ఆ ఒక్కరోజే కాదు, ప్రతి క్షణము నువ్వు చేయాల్సింది ఒకటి ఉందండి. ఏంటో తెలుసా? దేవుని మరణమును ప్రకటించాలి. ఎవరికి? దేవుడు తెలుసున్న వ్యక్తులకా అండి? దేవుడు తెలియని వ్యక్తులకా? ఇక్కడ దేవుడు తెలిసిన వ్యక్తులేమో దేవుణ్ణి అంగీకరించి పాలు పందులు పొందుతున్నారు. దేవుని తెలియని వ్యక్తి ఆయన శరీరం తినబెట్టండి, ఆయన రక్తం తాగినట్టు మన వడ్లవాని కుమారుడు కాదా? మన యోసేపు కుమారుడు కాదా? మన కళ్ళ ముందు తిరుగున్నాడు కాదా? ఇదేంటి ఆయన శరీరం తిన ఆయన రక్తం తాగమంటారు ఏంటంటే? ఆయన అంటున్నాడు నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ఎక్కడి నుండి? ఆ రోజు వారు నమ్మని వారై ఉన్నారండి. కానీ ఇక్కడ వాక్యం ఏంటన్నా, నీవు ఖచ్చితంగా ఈరోజు నమ్మాల్సింది ఏంటో తెలుసా? నా కొరకు పరలోకము నుండి ఒక వ్యక్తి వచ్చాడండి. ఆమె చెప్పండి. ఒక వ్యక్తి వచ్చాడు, నాకు వేయాల్సిన ప్రతి శిక్ష నుండి నన్ను తప్పించాడు. గట్టిగా చెప్పొచ్చుగా ఆమేన్. ఎందుకంటే నీకు పడాల్సిన ప్రతి శిక్ష నుండి విడిపించి అన్నాడు. అరే నీకు పడాల్సిన శిక్ష నుండి తప్పించాను కదా, ఈ శిక్ష ఇంకా అనేకులకు పడుతుంది. కాబట్టి వారు కూడా తప్పించబడినట్లు నా మరణమును వాళ్ళకి ప్రకటించు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మరి నీవు తప్పించబడినట్లు అనేకులకి ఎవరి కొరకు ప్రచురపరచబడాలి? ఎదురింటోళ్ళ కోసం, పక్కింటోళ్ళ కోసం చక్కని ప్రచారాలు చేస్తాం. ఏమండి? చేస్తాం లేదా? చేస్తామండి. ఏమండి ఇలా ఎలాగంటండి, ఆ వ్యక్తి ఎలాగంటండి, ఈ మనిషి ఎలాగంటండి, ఈ కుటుంబం ఎలాగంటండి. ఏమి మంచి పని చేయటానికి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. కానీ
ఏదైనా చెడ్డ మాటలు చెప్పడానికి, ఏదైనా ఒక కుటుంబాన్ని విడగొట్టడానికి, ఏదైనా ఒక భార్యాభర్తలు విడగొట్టడానికి, ఏదైనా ఒక కుటుంబాన్ని పాడు చేయాలి అంటే ఏం చేస్తాము? దేవుడు అంటున్నమాట, ఇక్కడ నా మరణాన్ని గుర్తు చేస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో నుండి బయటికి ఎంతమంది వచ్చేసామో తెలీదు. ఆయన మరణాన్ని నువ్వు మర్చిపోయావేమో. ఒకవేళ మర్చిపోకు. ఈ వాక్యము వింటున్నా నీవు, నా కొరకు ఒక వ్యక్తి చనిపోయారని నువ్వు ఎప్పటి వరకు గుర్తించుకోవాలి చెప్పండి? ఎప్పటి వరకుని? ఏమండి? ఆయన వచ్చే వరకుని, నేను బ్రతుకున్నంత వరకుని. ఆమెన్. హల్లెలూయా. రెండు విషయాలు. ఒకటి, ఆయన వచ్చే వరకు. మనం అప్పటి వరకు బతుకుంటున్న నమ్మకం ఉంది, చచ్చిపోతాంగా. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదండి. వచ్చే వరకు ఉంటే వేరే గుడ్, లేకపోయినా వేరే గుడ్. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ ఉంటే అని చూస్తాం, లేకపోయినా. కానీ నువ్వు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఇప్పుడు ఇలా వచ్చేస్తే ఎంత బాగుంటుందండి, ఇప్పుడే వచ్చి మనందరినీ తీసుకుని వెళ్ళిపోతే ఎంత సంతోషంగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి కాలాలు, జనులు, మనుషులు, హృదయాలు, ఆలోచనలు, తలాంపులు చెడిపోతూ పాడైపోతూ దేవుని ప్రచురపరిచేవారు కనిపించట్లేదు, దేవుని మాటను వివరించేవారు కనిపించట్లేదు. ఎవరు వీరంటే క్రైస్తవులే. ఎవరి కొరకు ప్రచురం చేయరండి వీరు? దేవుని కోసమే. నీ దేవుని కొరకు నువ్వు చెప్పవు, ఆయన మరణం కొరకు చెప్పవు, ఆయన చేసిన అద్భుతాల కోసం చెప్పవు. అంటుంటారా అప్పుడప్పుడు, ఇదంతా దేవుని కృప అండి అంటుంటారు లేదా? నీ జీవితంలో ఏదన్నా అనుకున్నది సాధించినప్పుడు ఏమంటారు మీరు? నిజంగా చెప్పండి, దేవుని కృప అంటారా? లేకపోతే బాబా అసలు ఇది అవుద్ది అనుకోలేదండి, అయిపోయింది. నిజం అండి. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోద్ది. కైతూలే ఏంటో తెలుసు, అవుద్ది అనుకోలేదండి, అయిపోయింది. నీ ముఖం అయిపోయింది. ఏమైపోయింది? దేవుడు నీకు తోడుగా ఉంటే అయిపోద్ది. ఆమెన్ చెప్పండి. అందుని బట్టి ఏదైనా నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వు అనాల్సిన మాట ఒక్కటే, ఏంటో తెలుసా? ఇది నిజంగా అవుతుందని అనుకోలేదండి, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. ఆమేన్. నా దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి అవ్వన వాటిని కూడా జరిగించగలడు. అసాధ్యమైన సుసాధ్యము చేయగలిగిన దేవుడు నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నేను వచ్చే వరకు నా కొరకు ఏం చేయాలి నువ్వు? అలా ప్రకటించేవారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. మర్చిపోతాడండి? పదే ఒక వ్యక్తి కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాం, ఆ వ్యక్తిని ఇన్నాళ్ళని నువ్వు మర్చిపోవు. ఎందుకు మర్చిపోవు? గుర్తు చేసుకుంటూ ఉన్నావు కాబట్టి. పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మర్చిపోవు. నేను అంటాను, ఇప్పుడు యేసు మరణాన్ని అలా జ్ఞాపకం చేసుకో, నశించిపోతున్న ఆత్మలను జ్ఞాపకం చేసుకో, పాడైపోతున్న ఆత్మలను జ్ఞాపకం చేసుకో. ప్రచురము చేయి దేవుని కొరకు, స్వార్థ చేయి దేవుని కొరకు, ప్రకటించు, దేవుని మాటలు వివరించు. ఒక వ్యక్తి వివరించకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడివే కాదు, ఇక్కడ ఉండేదానివే కావు. ఆమేన్. అవునంటారా కాదంటారా? చెప్పాలండి. ఒక వ్యక్తి నీతో దేవుడు సువార్త చెయ్యకుండా నువ్వు రక్షింపబడలేదు కాబట్టి, నీవు రక్షింపబడి మరొక వ్యక్తి కొరకు ఎందుకు ప్రయాసపడము? నీవు రక్షింపబడి మరొక వ్యక్తి కొరకు దేవుడు సువార్త ఎందుకు చేయము? అది తీసుకునేటప్పుడు మీరు యోగ్యులన్నాడు దేవుడు. వాటిని ప్రకటించేటప్పుడు దేవుడు అంటున్నమాట, మీరు యోగ్యులే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నీవు, మనం ఏమనుకుంటాం అంటే మార్పు కొరకు ప్రార్థించాం, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తాం, రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం, అంతే అయిపోయిందండి, రక్షణ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? రక్షణ పొందిన తర్వాత ఏమంటే తెలుసు? హల్లెలూయా, రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు రక్షింపబడిన నిన్ను చూసి దేవుడు హల్లెలూయా అనేటట్టుగా ఉన్నావా? రక్షింపబడిన నీవు
ఇప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందించేటట్లుగా, దేవుడు రక్షింపబడిన నిన్ను చూసి ఆనందించట కంటే దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నామేం చెప్పాలి? ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు? నువ్వు దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మాటలు ఒక వ్యక్తికి ప్రకటించేటప్పుడు ప్రభు ఆనందిస్తాడు. నా కొరకు ఒక వ్యక్తి చనిపోయాడని నువ్వు ప్రకటించేటప్పుడు, ఆయన నీలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుందో తెలుసా అండి? అంటే నా కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు, నా కొరకు ఒక వ్యక్తి మరణించాడు, నా కొరకు ఒక వ్యక్తి కనిపెట్టుకుని ఉన్నాడు అని ఒక వ్యక్తిలో ఆలోచింపజేయగలిగిన మాటలు నువ్వు ప్రకటించగలిగితే చాలు, ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. నామని చెప్పండి. ఎందుకంటే నీ మాటను బట్టి వారికి ఏం కలుగుతుందంట? నిజంగా ఒక్కొక్కసారి అదే మాట నీకు అపాయాన్ని కలిగి చేస్తూ ఉంటుంది, అదే మాట నీకు నష్టాన్ని కలిగి చేస్తూ ఉంటుంది. దేవుని మాట కాదండి ఇది, దేవుని మాట కాదు, లోక సంబంధమైన మాట నీకు అపాయమును పుట్టిస్తుంది, ప్రమాదాన్ని పుట్టిస్తుంది, అవమానాలు పుట్టిస్తుంది, ఆ మాట వల్ల కష్టాన్ని పుట్టిస్తుంది, ఎన్నో భయంకరమైన పరిస్థితులను పుట్టిస్తుంది నీ నోటి మాట. వీటన్నిటిని సహించగలుగుతున్న నీవు దేవుడి మాటను ప్రకటించి ఒక హింసైనను కష్టమైనను ఎందుకు దేవుడి కొరకు పడలేకపోతున్నావు? నా వల్ల కాదండి, ఏదైనా చేయగలుగుతాం కానీ సువార్త చేయలేమండి, దేవుడి మాట చెప్పలేమండి, చాలా కష్టం అండి. వినరండి మీరు. ఈ పూట ప్రభు బలలో పాలు పొందుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఎందులో పాలు పొందినప్పుడు, చదవండి, పైకి వెళ్ళి చదవండి, 26వ వచనం చదవండి. రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా, ఆమెను చెప్పండి. మూసేస్తున్నారేంటి బైబిల్లో? మూసేస్తున్నారా? ప్రార్థన అయిపోలేదు కదా, మూసేయకండి. చెప్పండి, ఏమని రాయబడింది అక్కడ? ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు నీవు ప్రకటించాలంతే. ఆమేన్. దేవుని కొరకు ప్రకటించాలి అంటే ఆయన రాకడ కొరకు ప్రకటించాలి. యేసును అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావని చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? యేసును అంగీకరిస్తే నీవు బ్రతుకుతావు. అలా చచ్చిపోతావు ఏంటి? భూమి మీద ఉన్నని చెప్పు బతికే ఉంటామండి, కానీ నీ ఆత్మకు మరణం లేకుండా చూసుకునే ఆ గొప్ప కృపా భాగ్యాలు యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే కలిగింది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏం కలిగిందండి? నీ ఆత్మను నశించిపోకుండా కాపాడుకోవాలి. శరీరం కొరకు పడ్డ ప్రయాస ఆత్మ కోసం పడలేం. శరీరం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఆత్మ కొరకు ఒక్క ప్రయోగం చేయలేమండి. ఆత్మ కొరకు ఒక పూట ఉపవాసం ఉండలేవండి. ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో ఉండలేవండి. ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో ఏకీపించలేవండి. ఆత్మ కొరకు దేవుని వాక్యాన్ని చదవలేవండి. ఆత్మ కొరకు విజ్ఞాపన చేయలేవండి. ఆత్మ కొరకు చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట మనకి. శరీరం కొరకు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. చెప్పండి, శరీరం కొరకు ఎప్పుడు ఏది మానలేదు, మానతామండి? ఉదయాన్నే స్నానం చేస్తాం మానేస్తామా? బ్రష్ చేయటం మానేస్తామా? క్రీములు రత్తం మానేస్తామా? డ్రెస్సులు వేయటం మానేస్తామా? తినటం మానేస్తామా? పడుకోవటం మానేస్తామా? సోది చెప్పడం మానేస్తామా? గొడవలు పెట్టడం మానేస్తామా? అసూయగా మాట్లాడటం మానేస్తామా? ఏది మానం? అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు కొరకు ప్రకటించడం మొత్తం మానేస్తాం, వాక్యం చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, మోకరించడం మానేస్తాం. క్రీస్తుతో పాలిన వారు ఏదిని మానేరండి. ఏది మానేరు? ఏం మానేరమ్మా? ప్రార్థన చేయడం మానరు, బైబిల్ చదవడం మానరు, ఉపవాసం ఉండడం మానరు, దేవుని సన్నిధి క్రమాలలో ఉండటం.
ఆయన సన్నిధిలో ఉండాలి అంటే వాళ్ళకి ఒక సంతోషం వస్తూ ఉంటుంది. ఈరోజు ఉపవాసం ఉండాలంటే ఒక సంతోషం వస్తుంది. దేవుడి కొరకు ఒక వ్యక్తికి ప్రకటించాలంటే సంతోషం వస్తుంది. ఎందుకంటే నేను అంటాను, వారు క్రీస్తుతో పాలిన వారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేనితో పాలిన వారు అండి? క్రీస్తుతో పాలిన వారు, క్రీస్తు శరీరములో పాలిన వారము. కాబట్టి అనేకులమైన మీరు ఆయనలో ఒక భాగం అంట. ఏ భాగమో నువ్వే గుర్తుంచుకో. నిన్ను నీవే ప్రశ్నించి దేవుడిని ఇప్పుడు, ప్రభా ఏ విషయంలో నేను నీతో పాలు పంతులు పొందుతున్నానయ్యా? ఏ విషయంలో ప్రభా? ఏ విషయంలో పడి, ఏ విషయంలో జారి, ఏ విషయంలో కృంగి, ఏ విషయంలో కొమ్ములి నీ మాటను నేను పరచలేకపోతున్నానయ్యా? వీటన్నిటిని పక్కన పెట్టు, దేవుడు పని చేయమని చెప్పండి. వీటన్నిటిని పక్కన పెట్టు, దేవుడు పని చేయి. దేవుడిని పని చేస్తాడంతే. కొద్ది మాటలు నా ప్రభు దీవించును గాక. ఇప్పుడు ప్రభు ఒక శరీరంలో మనందరము పాలు పంతులు పొందుతూ ఉన్నాము. అందును బట్టి దీనిలోమైన మనము ఆయన సన్నిధిలో దేవుడిచ్చిన మాట చప్పున ఇప్పుడే నిన్ను నీవు శుద్ధీకరించబడాలి. దేనితో శుద్ధీకరించబడాలి? ఈ పూట దేవుడు వాక్యము సెలవిస్తున్నట్లు ప్రార్థనతో శుద్ధీకరించబడాలి, యేసు రక్తముతో శుద్ధీకరించబడాలి, నీటి బాప్తిసముతో శుద్ధీకరించబడాలి, వాక్యముతో శుద్ధీకరించబడాలి, పరిశుద్ధతో శుద్ధీకరించబడాలి. వెలుపుటి అలంకరణ నుంచి విడుదల పొంది ఏం చేయాలి? శుద్ధీకరించబడాలి. శ్రమల వలన నీవు శుద్ధించబడాలి. ఆమె హల్లెలూయా, గ్లోరీ టు హల్లెలూయా. అప్పుడే ఈ పూట దేవుని సన్నిధిలో ఆయన ప్రభు బలలో పాలు పంతులు పొందుతున్నావు. కాబట్టి ఆయన శరీరంలో ఒక భాగమని గుర్తించి ఆయన సన్నిధిలో మనందరం హృదయపూర్వకంగా ఆ ప్రభు బలలో పాలు పంతులు పొందుతాం. గ్లోరీ టు హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వాక్యాన్ని చదువుకుందాం. అందరూ వాక్యాన్ని మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానయ్యా. నీ మరణాన్ని నేను పచ్చోరు చేయలేకపోతున్నానయ్యా. నా కొరకు క్రీస్తు వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నశించిపోతున్న నన్ను వెతికి ఆయన రక్షించుకున్నాడు అని కృతజ్ఞతగా ఒక వ్యక్తికైనా దేవుని మాటను ప్రకటించలేకపోతా ఉన్నాను అనే భారం ఎంతమందిలో ఉందో అందరూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి.